హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా జమాల్పూర్. అందరు బాగున్నారా? చాలామంది నాకు అడుగుతున్నారు చందన దీపం ఎలా పెట్టాలి అని. దానికోసం ఈ వీడియో చేశాను. ఇది చాలా అద్భుతమైన దీపము, మన అష్టైశ్వర్యము, ఇంకా సొంతిల్లో కల, మన వ్యాపారంలో వృద్ధి కావడానికి ఇది దీపం చాలా మనకి పని వస్తుంది. ఈ చందన దీపము ఎలా పెట్టుకోవాలంటే, బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి, ఇంకా బెల్లము తురుము, కొంచెము గంధము, పాలు కలిపేసి, కొంచెం జవాది పొడి, ఇంకా పచ్చకర్పూరం కలిపేసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పెట్టుకొని నానబెట్టుకొని మనము దీపం పెట్టుకోవాలి. మనం ఇట్లా లక్ష్మీ అమ్మవారి దగ్గర 2 తమలపాకుల్లో కొంచెం తేనె వేసేసి నైవేద్యంగా పెట్టాలి. ఇలా పౌర్ణమికి, అమావాస్య రోజు, శుక్రవారము మనకి లక్ష్మీ అమ్మవారి కటాక్షం దొరుకుతుంది. ఇట్లా బెల్లము మనం ఏదైనా నైవేద్యం చేయకుండా ఇట్లా బెల్లం కూడా మనం నైవేద్యంగా పెట్టొచ్చు ప్రసాదంగా దేవుడికి. ఇలా మనం వెంకటేశ్వర స్వామి ముందు, లక్ష్మీ అమ్మవారి ముందు ఇలా చందన దీపము పెట్టుకుంటే చాలా మంచిది. మనకి అష్టైశ్వర్యము, సొంతింటి కళ, ఇంకా మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చాలా మటుకు సాల్వ్ అయిపోతాయి. మనం ఇలా చందన దీపము పెట్టుకుంటే లక్ష్మీనారాయణ ముందు ప్రతి బుధవారము లేదా ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు, ఇంకా కార్తీక మాసంలో, ధనుర్మాసంలో, మార్గశిర మాసంలో మనం ఇలా పెట్టుకుంటే మనకు అద్భుతమైన ఫలితం దొరుకుతుంది. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ ఇది కటాక్షం మనకు దొరుకుతుంది. అష్టైశ్వర్యంతో, భోగభాగ్యాలతో మనము మంచిగా ఉంటాము. ఈ చందన దీపంకి చాలా విశిష్టము. అది వెంకటేశ్వర స్వామికైనా లక్ష్మీనారాయణకైనా గంధము అంటే చాలా ప్రీతికరము. అలాంటిది మనము పిండి దీపంలో ఇలా గంధము వేసేసుకొని దీపారాధన చేసుకుంటే చాలా మంచి అద్భుతమైన ఫలితం మనకి దొరుకుతుంది. ఇలా ప్రతి పౌర్ణమికైనా, మనము ఏకాదశికైనా, లేదా ఏదైనా బుధవారం రోజు మంచి రోజు చూసి వెంకటేశ్వర స్వామికి లేదా లక్ష్మీనారాయణ స్వామికి ఇలా మనము చందన దీపం పెట్టుకుంటే మంచిది. మనకి వాళ్ళ అనుగ్రహం దొరుకుతుంది. అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో బాగుంటాము. మన అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సొంతింటి కళ కూడా తొందరగా నెరవేరుతుంది. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమతో అంత అలంకరించుకొని దాంట్లో బియ్యం పోసేసి 2 తమలపాకులు పెట్టేసి దాని మీద వెంకటేశ్వర స్వామి ముందు లేదా లక్ష్మీనారాయణ ముందు ఇలా చందన దీపం అంతా రెడీ చేసుకొని, నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. నామాలది బొట్టు పెట్టేసుకొని, నువ్వుల నూనె పోసేసుకొని, ఇంకా 2 ఒత్తులు వేసేసి ఒక ఒత్తులా చేసి అమ్మవారి ముందు, వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన చేసుకున్నాను. ఇట్లా ధూపం ఇచ్చేసుకొని నేను మంగళహారతి చేసుకున్నాను. ఇలా మనము చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈరోజు అయితే చాలా మంచి రోజు, పౌర్ణమి రోజు, మార్గశిర మాసము కూడా. ఇంకా రేపటి నుంచి ధనుర్మాసము. ఇంకా మనం ధనుర్మాసంలో కూడా ఇది చందన దీపం పెట్టుకుంటే చాలా మంచిది. మనకి గోదాదేవిది, వెంకటేశ్వర స్వామిది అనుగ్రహం దొరుకుతుంది. లక్ష్మీ అమ్మవారిది అనుగ్రహం దొరుకుతుంది. ఇలా మనము ఏదైనా నైవేద్యము సమర్పించుకోవాలి. లేతే స్ఫటిక బెల్లము, లేకపోతే మనము క్షీర అన్నము, లేకపోతే బెల్ల పాయసము, లేకపోతే హల్వా, మీకు ఏది కుదిరితే ఏదైనా పండు కూడా అయినా నైవేద్యంగా పెట్టేసి మనం పూజ చేసుకోవచ్చు. ఇది మనకి అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నా పూజ నచ్చినా నాకు కమెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ అని, ఓం నమో నారాయణ అని కమెంట్ చేయండి. ఇన్స్టాలో కూడా నా పేజ్ని ఫాలో చేయండి. ఓం నమో